ఇందిరా మిల్ వచ్చిందా మీకు? వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? మరి రేవంత్ రెడ్డి ఫోటోనే ఉన్నది కదా క్రికెట్ ఆడతావా? ఆడదాం. సో ఎట్లా అనిపిస్తుంది? మీ ఊర్లో ఏం నడుస్తుంది టాక్? యూత్ ఏం మాట్లాడుతారు? ప్రజెంట్ అయితే ఇళ్ళ గురించి టాక్ నడుస్తుంది. ఇళ్ళ గురించి కానీ ఇప్పుడు కొత్త సర్కార్ గురించి ఏమనుకుంటారు యూత్ అంతా? అదే పథకాలు అయితే వస్తున్నాయి కదా అని పర్వాలేదు అంటారా? పర్లేదు అంటారు. మీ ఏరియాలో బాగా టీఆర్ఎస్ ఉంటుంది అది అంటారు కదా? అప్పుడు ఉండే కానీ ఇప్పుడు జర పథకాలు వచ్చినప్పుడు మారుతుందా? సో సిద్దిపేట ఏరియా కూడా మొత్తం మారుతుంది అన్నట్టు. మారుతుంది. దాంట్లో ముచ్చటేం లేదు. యూత్ కూడా అదే మాట్లాడుకుంటారు. అదే మాట్లాడుతారు. వస్తున్నాయి కదా పథకాలు వస్తున్నాయి కదా మారుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు మొత్తానికి పాతకపోతున్నట్టేనా? అంతే. గాడిలో పడ్డదా? లెక్కన పడ్డది. యూత్ కూడా మాట్లాడుకుంటారు అట్లా మాట్లాడుకుంటారు. ఇంకా మిగతా పథకాలు ఏమేమి వస్తున్నాయి? ఇప్పుడు ఇందిరా మిల్లు, రేషన్ కార్డులు వచ్చినాయి. ఇంకేమేమి వస్తున్నాయి? ఫ్రీ కరెంట్ వస్తుంది. గ్యాస్ వస్తుందా? ఓకే. మన రైతు భరోసా పడ్డదా? వ్యవసాయం ఉందా మీకు? ఎన్ని ఎకరాలు ఉంది? కొద్దిగా 2 ఎకరాలు. 2 ఎకరాలు ఉంది. రైతు భరోసా పడ్డా టైంకి? పడ్డది. సో అంతా బానే ఉంది. అన్ని వస్తున్నాయి. అయితే అన్ని వస్తున్నాయి. సో ఈ రైతు భరోసా గురించి ఒక ముచ్చట చెప్పు. 100 ఎకరాల వాళ్ళకి ఇచ్చిరు కదా అప్పుడు. సో ఎన్ని ఎకరాలు ఉన్నా ఇచ్చిరు. అండ్ ఈ రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలకి ఇచ్చిరు. ఇప్పుడు అవన్నీ కడి చేసారు కరెక్టే అంటవా? కరెక్టే. అది ఇట్లే కరెక్ట్ ఉందా? ఇట్లే కరెక్ట్ ఉంది. అనవసరమైన భూములకు సాగు యోగ్యంగా ఇచ్చుడు కరెక్ట్ కాదంటు? కరెక్ట్ కాదు. సాగు చేసుకునే వాళ్ళకి సాగు చేయని వాళ్ళకి ఎందుకు వెళ్ళాం? అంతేనా? కష్టపడే వాళ్ళకి వెళ్ళాలి కదా. ఆలోచన మంచిగా చేస్తుందా ప్రభుత్వం అయితే? ఇప్పటి వరకు అయితే మంచిగా చేస్తుంది.